ఈ 112వ కీర్తన భాగం నుంచి మనం కొన్ని ఆత్మీయ సంగతులు ధ్యానం చేద్దాం. దేవుని స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞను బట్టి మనము ఆనందించే అంత ఎదుగుదల ఇది నిజంగా ఒక సంతృప్తికరమైన విశ్వాస జీవిత ప్రయాణం. సహజంగా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి సంతోషించడానికి మానవ మనస్సు అంత అంగీకారముగా ఉండదు. ఎందుకంటే ఆజ్ఞ అనేది తప్పకుండా నెరవేర్చాల్సినటువంటిది. ఇక్కడ మనం ఏ ఆజ్ఞను బట్టి సంతోషించవచ్చు అంటే, ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినము అనే దాన్ని ఒక ఆజ్ఞగా ఇచ్చినాడు. విశ్రాంతి దినము, విశ్రాంతి దినములో ఒక లోతైన అర్థం ఏంటి అంటే, దేవుడు ఏ ఆలోచనతో ఉన్నాడో, దేవుడు ఏ రీతిగా ఆయన విశ్రాంతిని కలిగి ఉన్నాడు, అలాగే దేవుడి పిల్లలమైన మనము కూడా అలాంటి విశ్రాంతిని కలిగి ఉండాలని కోరుకున్నాడు. అయితే దేవుని పిల్లలకు విశ్రాంతి అనేది ఇంకా నిలిచి ఉన్నది అని క్రొత్త నిబంధన మనకు చెప్తా ఉంది. కానీ పాత నిబంధన కాలపు విశ్రాంతిని గురించి చెప్పేది ఏంటంటే, అక్కడ చెప్పినది మనకి ఇక్కడ అది నీడగా మనకు పనిచేస్తూ ఉంది. అది మనకు మార్గాన్ని చక్కబరిచినదిగా కనబడతా ఉందన్నమాట. ఇశ్రాయేలీలు అంటే ఒక టైం టేబుల్ అనే దేవుడు ఇవ్వకపోతే మనము అలసిపోతాం, కృంగిపోతాం, లేకపోతే నష్టపోతాం. ఎన్నో ఉన్నాయి. దేవుడు సృష్టి ఆరంభంలో 6 దినముల సృష్టిని కలిగించిన తర్వాత, పని చేసిన తర్వాత, అదంతా దేవుడు పని. ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైనవి అని చెప్పబడుతుంది. ఊరికే భూమి కలుగాక అంటేనే కలిగిందని మనం అనుకుంటాం, కానీ అది కష్టం ఉంటున్నాడు ఆయన. భూమి కలుగాక అని మనం చెప్పగానే, ఆయన చెప్పగానే అయిందా? ఇంకొక చోట రాయబడింది, ఇర్మియా కావచ్చు, యెషయా కావచ్చు, ఆయన తన జ్ఞానం చేత భూమిని కలిగించాను అని చెప్తాడు. అక్కడ ప్రపంచంలో దేవుని వాక్యం వలన కలిగించాడు అంటే పలికే దాంట్లోనే తన జ్ఞానాన్ని ఉపయోగించినాడు. జ్ఞానము అంటే ఏమిటి అంటే, భూమి అంటేనే కేవలము ఆరిన నేలే కాదు, ఈ భూమిలో ఎన్నో ద్రవాలను ఆయన ఏర్పాటు చేశాడు. పెట్రోలియం అనేది ఒకటి ఉంది. ఆయన భవిష్యత్తు ఎరిగిన వాడు. ఈ భూమి మీద ఇవి కావాలని జ్ఞానం, ఆయన జ్ఞానం ఎలా పనిచేసిందో చూడండి. బంగారం అనేది భూమిలో ఉంది, వెండి అనేది ఉంది, గ్రానైట్ రాయి ఉంది. అన్నీ మనం భూమి నుండే తీసుకుంటా ఉన్నాం కదా, జలము నుండి తీసుకుంటా ఉన్నాం కదా. ఇవన్నీ భూమిలోనే ఆయన దాచిపెట్టి ఉన్నాడు. భూమి నుండి ఆహారం పుట్టును, ఏబు గ్రంథంలో చెప్తాడు. భూమి నుండి ఆహారం పుడుతుంది, కానీ దాని లోపలి భాగము ఎలా ఉంటుందట? అగ్నిమయమైనట్లుండును. అంటే లావా అన్నటువంటిది ఒక్కొక్కసారి పర్వతాల దగ్గర మనము చూస్తూ ఉంటాం. ఆ పర్వతాలు పేలిపోతూ ఉంటాయి, రాళ్ళు కరిగిపోతూ ఉంటాయి. రాళ్లే కరిగిపోయేంత వేడి భూమిలో ఉందంటే మీరు ఆలోచించండి. ఆ లావా కొంచెం ఒక్క తొటుకు మన మీద పడ్డా కూడా ఏముండదు, అక్కడ అంతా బూడిదైపోతాయి. అంత శక్తివంతమైనది. అలాంటి అగ్ని లోపల మండుతూనే ఉందట. కానీ దేవుడు పైన మంచి వాతావరణం పెట్టాడు. మళ్ళా మనం విత్తనానికి జీవాన్ని ఇస్తున్నాడు, పంటనిస్తున్నాడు. ఇదంతా దేవుడి జ్ఞానం అన్నమాట. ఒక భూమిని క్రియేట్ చేయటంలో కేవలము మనం కనపడేదే కాదు, దీని లోపలి భాగము ఇంటర్నల్గా ఏం చేశాడు, ఏం పొందుపరిచాడు, బయట ఏమైనా ఉంచాడు, వాతావరణాన్ని ఎలా సెట్ చేశాడు, పంచభూతాలను ఎలా సెట్ చేశాడు, ఇవన్నీ చూస్తూ ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది. ఇది శ్రమ అన్నాడు ఆయన థింక్ చేసినాడు, ఆయన ఆలోచించినాడు. ఇలా ఉండాలా, ఇది ఇంతకాలానికి ఉండాలా, ఇన్ని తరాలు భూమి మీద పుట్టుకొని రావాలా, ఇంతమంది ప్రజలు దాన్ని గుర్తించాలా, నన్ను స్తుతించాలా, ఆరాధించాలా, ఇవి ప్రజలకు ఉండాలా, నా మహాత్మ్యమును వారు తెలుసుకోవాలా, వారి పట్ల నాకున్న ప్రేమను వాళ్ళు తెలుసుకోవాలా. పూర్వకాలం పెద్దలు ఏం చేసేవారంటే, వచ్చే తరాలు కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళు సంపాదించిన వాటిని ఆనాటి టెక్నాలజీ ప్రకారంగా కొంచెం కందకాలు తవ్వించి ఆ బాణలు వాళ్ళకు ఉండేవి కాబట్టి, మట్టి బాణలు అయితే మట్టి బాణలు సోమత తగినట్టుగా, లేకపోతే కంచు బిందెలు, రాగి బిందెలు,
ఇలాంటి వాటిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాణెములన్నీ, అవి వెండి నాణ్యాలు కావచ్చు, బంగారము కమ్మలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దాచిపెట్టేవాళ్ళు. రాజులు దాచిపెట్టేవాళ్ళు. వచ్చే తరం అది వాటిని ఉపయోగించుకుంటారు అని చెప్పి వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు వాటిని భద్రం చేసినారు. అట్లా దేవుడు కూడా మనకు కావలసినటువంటి వాటన్నిటిని సమకూర్చే పనిలో ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన 6 దినములు కష్టపడ్డాడు, 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు అంటే నెక్స్ట్ మానవునికి అది ఆయన చెప్పబోతా ఉన్నాడు. మీకు ఇవ్వనటువంటి ఆయుష్కాల దినాలలో 6 దినములు మీరు పని చేయవచ్చు, 7వ దినము మీకు విశ్రాంతి దినము. ఆ దినమున మీరు విశ్రమించవలెను. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞగా మనకు కనబడుతుంది. ఎందుకు వారు విశ్రమించాలంటే అలసిపోతారు. ఇక ఒకరోజు గ్యాప్ రాకపోతే ఏమవుతుంది? ఇంకా కంటిన్యూగా పని చేసుకుంటూనే ఉంటే మనం ఎంత సోలిపోతామో దేవుడికి తెలుసు. తర్వాత దేవుడు ఒకటి ప్రవేశపెట్టినప్పుడు దాన్ని గౌరవించడం, దాన్ని పొందుకోవటం, దాన్ని ఫాలో చేయటం మానవులంగా, దేవుని బిడలముగా, భక్తులముగా, విశ్వాసులముగా అది మన ధర్మం. ఎందుకు దేవుడు ఈ ప్రత్యేకతను ఇచ్చాడంటే నా సన్నిధిలో ఉండండి. మీరు చూడండి, ఒకసారి ఒక కుటుంబంలో ఒక సంఘర్షణ జరిగింది. చేతికొచ్చిన పిల్లలు మాట వినలేదని ఒక తండ్రి బాధపడుతూ ఉంటాడట. బాధపడుతూ ఉంటే ఆ తల్లి, ఆ పిల్లలు తండ్రి బాధపడుతున్నాడని తెలుసుకొని, ఆ పిల్లలు భర్త బాధపడుతున్నాడని తెలుసుకొని ఆమె ఏం చేసిందట, పిల్లలతో మీ డాడీ పిలుస్తున్నాడు రండి అని చెప్పి పిలిపించిందట. ఎందుకు నేను వచ్చినప్పుడు మీరు ఇట్లా ఉండొచ్చు కదా, కొద్దిసేపు మీతో అని ఏదో ఆయన చెప్పబోతే వాళ్ళు అన్నారంట, మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, మాతో నువ్వు ఎప్పుడైనా టైం స్పెండ్ చేసినావా? మాతో ఎప్పుడైనా మీరు టైం స్పెండ్ చేసినారా? కాసేపు మాతో గడిపారా? మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకున్నారా? మాతో మీరు మాట్లాడారా? ఏం చదువుతున్నావని కానీ, ఎలా ఉన్నావని కానీ, ఏం తిన్నావని కానీ, ఇవన్నీ వాళ్ళు మనసులో ఉండేవన్నీ కూడా చెప్పేసినారు. వాటి ఫలము ఏంటంటే ఇక వాళ్ళు డాడీ వచ్చినాడన్నా కూడా వస్తే రానిలే మాకేమి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక కుటుంబం అనేది ఉన్నప్పుడు అందరూ ఒకసారన్నా కలుసుకోకపోతే మనస్సు అనేది భారంగా ఉండి ఎడము అనే దాన్ని పెంచుకుంటూ పోతుంది అనమాట. అప్పుడు అనుసంధానం లేకపోతే ఆత్మీయత లోపిస్తుంది, పరామర్శ లేకపోతే మనస్సులో భేదం పుడుతుంది, ఎడబాటు వస్తుంది. ప్రేమ, వాత్సల్యం, కరుణ ఇవన్నీ ఎవరికి చూపించాలా? అవన్నీ చూపించలేకపోతే దూరం అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు పిల్లలతో కలిసి ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయాలా, సమయాన్ని కేటాయించుకోవాలా అని ఒక న్యూస్. దేవుడు ఇది ముందుగానే ఎరిగినవాడు. దేవుడు మనల్ని సృజించిన విధానం ఏంటి? ఉద్దేశం ఏంటంటే తన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్లాన్ చేశాడు. ఎప్పుడో ఆలోచించిన దాన్ని పుట్టించిన తర్వాత దాన్ని మీరు ఇలా చేయాలని చెప్పాడు. తన ఎదుట మనమంతా ఉండాలా, దేవుని ఎదుట మనమంతా కనపడాలా, నా సన్నిధిలో మీరు కనపడాలా అన్నాడు. పురుషులు కనపడాలా, స్త్రీలు కనపడాలా, పిల్లలు కనపడాలా, అందరూ నా ఎదుట కనపడాలా. గొర్రెల మంద ఉంది, గొర్రెల కాపరి ఉన్నాడు. వాటిని వదిలిపెడతాడు అనుకో, మేధం వేసిన తర్వాత అవి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన సముఖంలో ఎన్ని ఉన్నాయో ఆయన గమనిస్తూ ఉంటాడు. ఏవైనా తప్పిపోతే వాటిని వెతకడం, అవి ఎక్కడ పయనించినాయి ఆయన తెలుసుకోగలుగుతాడు. ఆ కాళ్ళకైనా మట్టి ఏ ప్రాంతాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. దాన్ని బట్టి ఆయన సంచరించి ఎక్కడా తప్పిపోయి ఉంటుంది అని చెప్పి అంచనా వేసి అక్కడికి వెళ్ళి దాన్ని సంపాదించుకొని రాగలుగుతాడు. దేవుడు అదే కోరుకున్నాడు, నా సన్నిధిలో మీరు కనపడండి. దేవునికి స్తుతి చెల్లించాలా, ఆరాధించాలా, మహిమపరచాలా. ఈ అనుభూతి, నేను మిమ్మల్ని చూడాలా, మీరు నన్ను చూడాలా, ఒకరినొకరు కలుసుకుంటాం. అప్పుడు అరమరికలు లేకుండా మనం ఉంటాం. నీ లోపాన్ని నేనైతే చూపుతాను, నాకు రావాల్సిన మహిమ నువ్వు ఇవ్వు. ఇలా దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి 6 దినాల వరకు మీరు మీ పనుల మీద ఉండండి. 6 దినాల తర్వాత విశ్రాంతి దినం అనేది నేను మీకు ఏర్పాటు చేస్తున్నాను, మీరు నా దగ్గరికి రండి, విశ్రాంతి దినము నా దగ్గరికి రండి అని చెప్తున్నాను. కొత్త నిబంధన మనకేం చెప్తుంది?
ఇది పునరుద్ధానపు దినముగా ప్రభు సన్నిధానంలో మనము ఆయన యొక్క మహాత్మ్యమును తెలుసుకునేదానికి, ఆయన యొక్క బలాన్ని మనం పొందేదానికి, యేసు ప్రభు వారి యొక్క రక్త మాంసములలో పాలి భాగస్థలం అయ్యేదానికి మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా ఏముంది అక్కడ? ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేస్తాము. చూడండి, కలిసి భోజనము చేస్తాము. ఎప్పుడు యేసుక్రీస్తుకు మనము హృదయాన్ని ఇచ్చామో, జీవితం సమర్పించామో, ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించామో, అప్పుడు ఆయన ఏ సహవాసం కలిగి ఉండాలనుకున్నాడు అంటే భోజన సహవాసం మనతో కలిగి ఉండాలనుకున్నాడు. అందుకే దీన్ని మీరు ఇలాగ చేయండి అని చెప్పినాడు. ఇది మీ కొరకు, అనేకుల కొరకు, మీ కొరకు విలువబడుతున్న నా శరీరము, అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము, దీనిని మీరు జ్ఞాపకము చేసుకోండి అని చెప్తాడు. అంటే కలిసి ఉండటం, ఆయన ఎదుట మనము కనబడుతూ ఉండటం, ఆయనను రుచించుతూ ఉండటం, ఆయనతో కలిసి జీవించటము మనకు ఆశీర్వాదకరం. అందుకు మనకు క్రొత్త నిబంధన ఇంకొక గొప్ప అనుభూతిని మనకి ఏమిస్తుందంటే ప్రభువుతో కూడా మనము సంతోషించడానికి భోజనపు బల్ల సిద్ధం చేయబడింది, విందు ఏర్పాటు చేయబడింది, ప్రభువునే మనము ఆహారముగా తీసుకుంటున్నాం. ఆయన వాక్యము మనకు జీవాహారం, ఆయన రక్తము మనకు జీవ జలము. ఈ గొప్ప అనుభూతితో మనము ఆయన ఎదురుగా ఉండి కలిసి ఈ సహవాసము చేయటం ద్వారా ఆయనకు మహిమ, మనకు ఆనందం. కాబట్టి ఈ ఆజ్ఞను బట్టి మనము సంతోషించాలి. అయ్యో ఆదివారం వస్తుంది, నేను ప్రభు ఎదుట ఉండాలా, ప్రభు యొక్క బల్లా తీసుకోవాలా, ప్రభుతో నేను కలిసి ఉండాలా, ప్రభు బిడ్డలతో కలిసి ఉండాలా. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను, యేసు నామములా చేస్తున్నటువంటి ప్రార్థన, ఆరాధన, పాటలు, అక్కడ ఆయన నిలిచి ఉంటాడు. కాబట్టి మన మధ్య ఆయన ఉన్నాడు, మనం ఆయనతో కూడా ఉన్నాము. ఈ అనుభవం కొరకు ఈ దినాన్ని మనం ప్రత్యేకముగా దేవుని చేత పొందుకొని ఉన్నాం. ఒక వారంలో ఒక ఆదివారాన్ని మనము మిస్ చేసుకుంటే మీరు గమనించండి, ఎంతో కోల్పోయినట్టుగా ఉంటుంది. మరలా మనం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడేంత వరకు మనస్సుకు కొంచెము తృప్తిగా ఉండదు. మిగిలిన దినాలకు ఆ దినానికి ఒక ప్రత్యేకత. అందుకే మన దేహము, మన ప్రాణాత్మ శరీరాలకు ఆ దేవుని యొక్క మహిమను మనం అలవాటు చేయాలా, ఆరాధన అలవాటు చేయాలా, స్తుతి అలవాటు చేయాలా. కొంతమంది పిల్లలు చూసి అంటూ ఉంటారు, వీడికి కాళ్ళు ఇంటికానే నిలబడవు అని. అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ రన్నింగ్ రేస్ లాగా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళని కూర్చో అంటే కూర్చోలేరు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి అలా అలవాటైంది, ఆ అలవాటు తప్పించుకునేదానికి చాలా కష్టం అవుతుంది. మనకు దేవుడి సన్నిధిలో గడిపే వారం అంతా పనిచేసుకుందాం, ఆదివారం మాత్రం ఆరాధనలకు యోగ్యుడైన వారిని ఆరాధించడానికి ఆయన సముఖంలో మనం నిలిచి ఉండటం గొప్ప ధన్యత. నేను ప్రకటన గ్రంథంలో ఒక మాట కూడా గుర్తు చేస్తూ ఉంటాను మీకు. ఇక్కడ అది 7వ అధ్యాయంలోనో ఒక మాట ఉంటుంది, దేవుని బలిపీఠాన్ని కొలవమని, దేవాలయాన్ని కొలవమని, అంటే ఆరాధించే వాళ్ళు ఎంతమంది వచ్చినా లెక్క పెట్టమని ఒక దూతకు దేవుడు ఆదేశం ఇచ్చినాడు. అంటే ఆరాధించడానికి వచ్చే వాళ్ళందరినీ గురించి కూడా దేవుడు ఒక లెక్క వేస్తున్నాడు అనమాట. ఎంతమంది ప్రభు యొక్క బల్లాను తీసుకునే దానికి సిద్ధపడుతున్నారు, ఎంతమంది వాళ్ళని వాళ్ళు పరీక్షించుకునే దానికి సిద్ధపడుతున్నారు, ఎంతమంది స్తుతించడానికి సిద్ధపడుతున్నారు, ఎంతమంది సమర్పించడానికి. వారమంతా కష్టపడతాం, కష్టార్జితం అంతా దేవుడు ఇచ్చిందే, పని దేవుంది, మన శక్తి దేవుంది, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఇవన్నీ మనము పొందుకున్నప్పుడు, మన చేతికి ఇంత ధనం వచ్చినప్పుడు ఈ కష్టార్జితంలో మన దేవుడికి ఇవ్వాల్సినటువంటి వాటా, ఆ భాగం ఎంత ఇస్తున్నాము అనేది కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. అందుకే పాత నిబంధన కాలంలోనే ఆయన చెప్పాడు, నా సన్నిధికి మీరంతా రావాలా, అయితే వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో మీరు రావద్దు, ఒట్టి చేతులతో నా దగ్గరికి రావద్దు అని చెప్పాడు. రండి, నా దగ్గరికి రండి, ఒట్టి చేతులతో రావద్దు, నేను మిమ్మల్ని ఆశీర్వదించిన దాంట్లో నుంచి నాకు రావాల్సిన భాగాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు. ఇలా ఎవరు ఆయన మనసుతో ఆయన ఆజ్ఞను గౌరవిస్తూ ఆజ్ఞ నెరవేర్చడానికి సంతోషంగా దేవుని దగ్గరకు వస్తున్నారు, అలాంటి వాడు ధన్యుడు అని కీర్తనకారుడు అంటున్నాడు. యెహోవా ఆజ్ఞను బట్టి అధికముగా సంతోషించువాడు ధన్యుడు. దేవుడు నా కొరకు ఈ ఆజ్ఞ పెట్టినాడు. నేను ఒక విశ్వాసిగా ఎదగాలంటే యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నేను నడవాలా, యేసు ప్రభు యొక్క బిడ్డగా, యేసు ప్రభు యొక్క శిష్యుడిగా, శిష్యురాలుగా
ఆయన ఆజ్ఞను ఫాలో చేస్తూ దాన్ని నెరవేర్చే పనిలో నేను ఆరాధనకి వెళ్ళాలా? కొత్త నిబంధన గ్రంథంలో ఒక నపుంసకుడు చూడండి, యెరూషలేమునకు ఆరాధించడానికి వెళ్ళాడట. ఎంత ఆశ ఆయనకు, ఆరాధించుటకు వెళ్ళాడు. అతడు కందాకే రాణి, ఇథియోపియా దేశం కందాకే రాణి కింద తన ధనాగారం అంతటికీ అధికారిగా ఉన్నాడంట. ఆర్థిక మంత్రి అంటాం, ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. ఎంత ఆయనకు బాధ్యత ఉందో చూడండి. అయినా దేవుడు తనకిచ్చిన జీవితం గొప్పది, దేవుని సన్నిధి గొప్పది, ఆయనే లేకపోతే ఇదంతా లేదు కదా అని చెప్పి ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధన ముగించుకొని ఆయన బయలుదేరాడు. మళ్ళా ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఆరాధించవచ్చిన వారిని లెక్కిస్తాడు కదా దేవుడు. ఈ కుటుంబానికి ఏమవసరం, ఈ వ్యక్తికి ఏమవసరం, నన్ను ఆరాధిస్తున్నారు ఈ బిడ్డలకి ఏమవసరం. ఆరాధిస్తుండగానే మన హృదయపు ఆంతర్యం ఎరిగిన వాడు మన జీవితానికి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో ఆయన కూడా వాటిని సిద్ధం చేస్తాడు. ఆ విధంగా ఆ నపుంసకునికి ఏమి ఇవ్వాలా అంటే అతనికి క్రీస్తునందు రక్షణ ఇవ్వాలా, పరలోకంలో ఒక భాగం అతనికి ఇవ్వాలా, అతనికి ఒక ఇల్లు ఇవ్వాలా, అతన్ని నేను రక్షించుకోవాలా అని చెప్పి ఫిలిప్పు అన్నటువంటి ఒక సేవకుని ఏం చేశాడంటే చెప్పినాడు, నువ్వు వెళ్ళి పలానా చోట పలానా మంత్రి వెళ్తున్నాడు, ఎదుర్కో, నువ్వు వెళ్ళి ఎదుర్కొని అతనికి సువార్తను చెప్పు. ఫిలిప్పు ఒడిగా వెళ్ళాడు, కలుసుకున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ కూడా కాలక్షేపానికి ఏవేవో అట్లా ఇట్లా ప్రకృతి అందాలు చూసుకుంటానో ఇంకొక రకంగా కాకుండా బైబిల్నే రీడ్ చేస్తా పోయినాడు. యెషయా గ్రంథాన్ని చదువుతా పోతాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అంటే, అయ్యా ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుంది? ఈ ప్రవక్త ఇలా రాశాడు కదా, ఈ ప్రవక్త ఇలా రాయడానికి కారణం అది ఆ ప్రవక్త కోసం చెప్పాడా లేక వేరొకరి కొరకు అంటే, అప్పుడు ఫిలిప్పు చూడండి చక్కటి వివరణ ఇచ్చినాడు. ఇది యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనాలు, ఇవన్నీ ఆయనలో నెరవేరాయి. అది యెరూషలేములో జరిగిన సంఘటన మీరు ఎరుగుదురు కదా అంటే, ఓహో ఆయన గురించి నా ఇదంతా. మరి ఏం చేయాలంటే, ఇదిగో ఆయన విశ్వాసం ఉంచితే నిత్యజీవం ఉంది, పరలోక రాజ్యానికి మనం ప్రవేశిస్తాం, దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు, నేను ఆయన కోరుకున్నాడు, నువ్వు మారు మనసు పొందితే బాప్తిసం తీసుకుంటే, యేసునామములో బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వారసుడు అవుతావు అని అంటే, అట్లయితే నా పాపాలు పోయేదానికి నేను ఒప్పుకుంటా ఉన్నాను, యేసు ప్రభువుని నమ్ముతా ఉన్నాను అంటే చాలా సంతోషపడ్డాడు. ఆయన అంటాడు, పోతూ ఉంటే జర్నీ చేస్తూ ఉంటే నీళ్లు కనపడతాయి, ఒక చెరువు లాంటిది, నది లాంటిది, ఇదిగో ఇక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నాయి అని తన రథాన్ని ఆపించేసి, నాకు బాప్తిసం ఇస్తావా, నేను నీళ్లు ఉన్నాయి కదా బాప్తిసం తీసుకుంటానంటే, నువ్వు విశ్వసిస్తే నేను ఇచ్చేస్తానంటే, నేను నమ్ముతున్నాను యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నానని చెప్తాడు. అప్పుడు నిజంగా వాళ్ళిద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్ అతనికి బాప్తిసము ఇచ్చినాడు, బయటకు వచ్చినాడు. ఈయన దావన ఈయన, ఆయన దావన ఆయన వెళ్ళిపోయినాడు. సంతోషంతో పోయినాడంట. దేవుని మందిరానికి పోవటం వల్ల ఒక గొప్ప ఆశీర్వాదం. ఆ రోజు ఆరాధనలో పాల్గొనడం వలన అతనికి గొప్ప లాభం కలిగింది. పరలోకంలో తన పేరు నమోదు చేయబడింది. ఎంత గొప్పదనితో గమనించండి. పరలోకంలో తన జీవగ్రంథమందు తన పేరు రాయబడింది. ఆజ్ఞను గైకొంటే ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వచనంతో అతడు తృప్తుడై సంతోషంతో తిరిగి వెళ్ళాడంట. కాబట్టి దేవుడు మన కొరకు కూడా అలాంటి గొప్ప ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. మనం అందుకే దేవుని సన్నిధానంలో సంతోషంగా మన కాలాన్ని గడుపుతున్నాం.